నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడము చూసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న దానిపై వింత వింత విమర్శలను మనం చూస్తూనే ఉన్నాం. అసలు కల్వకుంట్ల కవిత గారిని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై నా విశ్లేషణ చెప్పడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను. నచ్చితే 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ప్రధానంగా నాకు ఈ సబ్జెక్ట్ ని చూసినప్పుడు 3 ప్రధానమైన కారణాలు నా ముందు కనబడుతున్నాయి. అసలు కల్వకుంట్ల కవిత గారు ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది ఆ సబ్జెక్ట్ పై నేను చెప్పలేను, ఎందుకంటే అది జుడిషియరీ పరంగా జరుగుతున్న ప్రాసెస్ లో ఏంటి, ఏ మోతాదులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు లేదు అన్నది అది మనం బయట నుంచి చెప్పే పరిస్థితి లేదు. అది లా అండ్ ఆర్డర్ ప్రకారంగా జరిగే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఫైనల్ గా ఏమొస్తుంది అన్నది మనం వెయిట్ అండ్ సీ పరిస్థితి. కాబట్టి నేను అసలు ఇన్వాల్వ్ అయ్యారా లేదన్న దానిపై మాట్లాడే స్థాయి నాది కాదు. కానీ అసలు ఇప్పుడు ఎందుకు అంటే, రేపు నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ రోజు తనని ఎందుకు అరెస్ట్ చేశారు, దాని వెనకాలే ఉన్న రాజకీయ కోణం ఉందా అనేది మాత్రమే నేను విశ్లేషించడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రధానంగా మొదటి కారణం ఏంటి అన్నది కనుక మనం విశ్లేషించినట్లయితే మొత్తం నాకు 3 కారణాలు కనబడుతున్నాయి. అందులో మొదటి కారణం ఏంటని మనం విశ్లేషించినట్లయితే, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి స్టాండ్ తీసుకురావడం, వీళ్ళిద్దరు ఒకటే అని చూపించడం కోసం దానికి కవిత గారు అరెస్ట్ కాకపోవడమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో ప్రజలు దాన్ని స్లోగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో మేము చేస్తున్న సర్వేలలో కూడా దాని ఇంపాక్ట్ మేము చూసాము. నిజంగా కొంత సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే అయి ఉండొచ్చు అనేది ప్రజలు అనుకోవడం జరిగింది. తద్వారా ఏంటంటే ఓవరాల్ గా ఒక మైనారిటీ ఓటర్స్ లోపల మనం చూసినట్లయితే 60% బీఆర్ఎస్ కి 40% మైనారిటీ ఓట్లో కాంగ్రెస్ కి కర్ణాటక ఎలక్షన్స్ కంటే ముందు ఉండడం మనం చూసాం సర్వేలో భాగంగా. కానీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఒకటే అని చెప్తూ రావడం జరిగిందో, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అది నిజమే అని నమ్మి బీజేపీ మీద ఉన్నటువంటి కోపంతో వాళ్ళు బీఆర్ఎస్ కి దూరం అయిపోయి కంప్లీట్ గా కాంగ్రెస్ వైపు రావడం మనం చూసాం. టువర్డ్స్ ఎలక్షన్స్ కి వెళ్లేసరికి 60% ఉన్న బీఆర్ఎస్ కి 40% కి పడిపోవడం మైనారిటీ ఓట్ షేరు, అదే కాంగ్రెస్ కి 40% ఉన్న ఓట్ షేరు టువర్డ్స్ ఎలక్షన్ 60% కి ఇంక్రీజ్ కావడం చూసాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వ్యూహంలో భాగంగా వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి దానికి కవిత గారు అరెస్ట్ కాకపోవడమే అని కారణం చెప్పడంలో తను సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ వల్ల తను మైనారిటీ ఓటును పెంచుకోగలిగాడు అన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మళ్ళీ ప్రస్తావిస్తాడు. కాబట్టి ఆ ప్రస్తావించే క్రమంలో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటని తెలిస్తే ఇప్పుడు బీజేపీకి పడే ఓట్లు కూడా రేపు పడకపోవచ్చు. తద్వారా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ బలంగా ఇక్కడ ఎక్కువ సీట్లు గెలవాలనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజల్లో మేమిద్దరం ఒకటి కాదు అని చెప్పినప్పుడే బీజేపీకి రావాల్సిన ఓటర్ బీజేపీ వైపు వస్తాడు. కాబట్టి దానివల్ల వాళ్ళకు లాభం చేకూరుతుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మేమిద్దరం ఒకటి కాదు, కావాలంటే ఎగ్జాంపుల్ కవిత గారిని చూడండి అని చెప్పి కవిత గారిని అరెస్ట్ చేసి ఉంటారు అన్నది నేను చెప్పాలనుకుంటున్నటువంటి మొదటి కారణం. ఇక రెండో కారణం విషయానికి వచ్చినట్లయితే దాని వెనకాల కూడా రాజకీయ కోణమే ఉంది. బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన రోజు నుంచి తను ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎవరైనా ఒకరిని మేము జైలుకు పంపి తీరుతాము, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాము, వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయట పెడతామని నిరంతరంగా చెప్తూ వచ్చాడు. కానీ అప్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఎవరి మీద ఎంక్వైరీలు కానీ కేసులు కానీ ఎలాంటిది సిబిఐ ఎంక్వైరీలు కానీ ఎలాంటిది జరిగినటువంటి ప్రస్తావన మనం చూడలేదు. అలా జరగడం వల్ల బండి సంజయ్ గారి యొక్క ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అయింది. ప్రజలు కూడా ఈయన ఉత్తగా మాట్లాడుతున్నాడు కానీ ఏం చేయట్లేదు, ఈయన మాటల మనిషి కానీ చేతుల మనిషి కాదు అనేటువంటిది కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళు చెప్పింది చేయగలుగుతాం మనం చూపించుకోవాలి అని అంటే దానికి కూడా కవిత గారి అరెస్ట్ నే బూచిగా చూపించుకోవాలనే ఉద్దేశంతో అయినా వాళ్ళు కవిత గారిని అరెస్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి అంటే రేపు మళ్ళీ బండి సంజయ్ గారు బలంగా రేపు మాట్లాడడానికి, ఆర్గ్యుమెంట్ ప్రజల్లో తీసుకెళ్లడానికి ఇది ఒక అవకాశంగా మలుచుకుంటారు కావచ్చు అనేది నా ఉద్దేశం. అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ చూసారా మేము చెప్పాము చేశాము కాబట్టి మేము చెప్పింది చేస్తామని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా
చూపిస్తారు కావచ్చు అనేది నా ఉద్దేశం. ఇక ప్రధానంగా మూడో కారణం విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే బీజేపీ బీఆర్ఎస్ ను తొక్కి ఇక్కడ ఎదగాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్నది. భవిష్యత్తులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ యాంగిల్ తీసుకెళ్లాలి అనుకుంటే ఇక్కడున్న రీజనల్ పార్టీ బీఆర్ఎస్ ను తొక్కాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు అనుకున్నది చేస్తారు అనేది చెప్పడం ఒకటి, వీళ్ళకి కావాల్సిన లీడర్లు క్యాడర్లు బీఆర్ఎస్ నుంచి తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఒకటి కాదు అని చూపించినప్పుడే అక్కడున్న లీడర్లు ఇటు వచ్చే పరిస్థితి ఉంటుంది. రెండు, ఏదైనా ఒక లీడర్ ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు కూడా రేపు మీరు చెప్పింది వినకపోతే మీ పరిస్థితి కూడా ఇలానే అవుతుంది అని చెప్పి వాళ్ళని భయపెట్టించి అయినా కానీ వాళ్ళని తెచ్చుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఎంతకైనా తెగియగలుగుతారు అనేటువంటి ఒక మెసేజ్ తీసుకెళ్లడం కోసమైనా కానీ ఒక బలంగా ఒక మెసేజ్ ని బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లకి క్యాడర్లకి గెలిచిన ఎమ్మెల్యేలకి ఓడిన ఎమ్మెల్యేలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపడం కోసం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్టాండ్ తీసుకొని ఉంటారు కావచ్చు అన్నది ఒక రాజకీయమైనటువంటి ఒక విమర్శ. సో ప్రధానంగా ఈ మూడు కారణాల వల్ల అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ బీఆర్ఎస్ కంటే అప్పర్ హ్యాండ్ సాధించడం కోసం కాంగ్రెస్ తో పోటాపోటీన పోరాటం చేయడం కోసం ఈ లైన్ తీసుకొని ఉంటారు కావచ్చు అన్నది నా యొక్క విశ్లేషణ. నేను కరెక్ట్ అయి ఉండకపోవచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, అది మీ వ్యూవర్స్ కి వదిలేస్తున్నాను. కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని మనందరం చూద్దాం ఏంటన్నది. సో ఇదండి నా యొక్క విశ్లేషణ. సో నచ్చితే 10 మంది షేర్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.